పర్యావరణానికి పక్షులు దోహదం చేస్తాయన్న వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ప్రతినిధుల హర్ష త్రివేణి అమృత పర్యావరణ పరిరక్షణకు పక్షుల దోహదం చేస్తాయని వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ నేచర్ కన్వర్జేషన్ ప్రతినిధులు హర్ష త్రివేణి అమృత తెలియజేశారు. మందమరి మండలం బొక్కలగుట్ట సమీపంలోని గాంధారి బిల్లా వనంలో శనివారం బర్డ్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల కస్తూరిబా పాఠశాల విద్యార్థులు, ములుగులోని అటవీసే కళాశాల విద్యార్థులు పాల్గొని పలు రకాల పక్షులను ప్రత్యక్షంగా చూస్తూ ఆసక్తి కనపరిచారు. ఈ కార్యక్రమంలో సామాక్షి, అటవీ రేంజ్ అధికారులు అప్పలకొండ శివకుమార్, ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్, ఇన్ఛార్జ్ రేంజ్ అధికారి సుభాష్, డిప్యూటీ రేంజ్ అధికారులు హఫీజుద్దీన్, సంతోష్, ఎస్ఎఫ్ఓ బీట్ అధికారులు రామకృష్ణ, పొసెట్టి సతీష్ పాల్గొన్నారు. But for the teachers, a safe space to make a nest, and then the nest has to be strong. Then they have to care for the eggs that they lay in that nest, the chicks that they grow, grow in that nest, yes. Right? Yes, but for it to be in a safe space, imagine if a bird is brightly colored and it goes and sits on a nest. Wouldn't it be very attractive, and predators would know, the birds or other creatures that are going to eat that bird or the eggs, they'll know where the nest is, right? That's why a lot of times females of the birds which are on the nest most of the times, they are in colors which will help them camouflage, which will help them hide in places that they are making nest. Ask a question. Ask. Male and female birds are not same colors. Male and female colors, male and female birds sometimes are not of the same color. Because in certain birds, not all birds, in most of the birds actually both the male and the female take care of the young one. And in most cases in such places, both the male and the female are the same colors, they look alike, you can't tell them apart. But in some cases, the female is very dull colored, it is almost brown or greenish in color. అవి చేసే ఉపయోగాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. పక్షులకు రక్షణను కూడా కలిగించాలి. వాటికి ఆహారము, నీటి, వాటికి నివాసం అవన్నీ కలిగించడం వల్ల మనకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. వాటికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది. వాటి దగ్గర నుంచి మనం కూడా నేర్చుకుంటాం ఎన్నో విషయాలు. అలాగని పక్షుల్ని మనము అవాయిడ్ చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి పక్షులకు నివాసము మరియు రక్షణ కలిగించడం మన యొక్క అలవాటు. ఇక్కడ మాకు ఇంత మంచి విషయాలు తెలిపినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మరియు WWFకి మరియు మా టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్, నా పేరు అక్షర. ఐఎమ్ ఫ్రమ్ 9th క్లాస్. కస్తూరిబా మంచిర్యాల నుంచి వచ్చాము మేము. అండ్ ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ WWF కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్. దీని తరపున మేము ఈరోజు పక్షుల గురించి, వాటి నివాసం, ఇంకా వాటి ఆహారం తెలుసుకున్నాము. వాటి షెల్టర్ ఏంటిది అనేది ఇలా తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు కొత్త విషయాలు కొన్ని నేర్చుకున్నాం మేము. ఏమేమి వాటి ఫుడ్ ఏం తీసుకుంటాయి, అండ్ వాటి షెల్టర్ ఏంటి, వాటి నివాసం ఏంటి అనేది వీటి గురించి తెలుసుకోవడం వలన మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ తెలుసుకోవడమే కాకుండా ఇంకా అందరికీ మా ఒపీనియన్ని షేర్ చేస్తాము. బర్డ్స్ని అవాయిడ్ చేయడం తప్పు కాబట్టి సో మేము ఇంకా కొత్తగా నేర్చుకొని వాటిని ప్రొటెక్ట్ చేస్తాము. వాటికి ఫుడ్ అనేది అరేంజ్ చేస్తాము, ఇంకా షెల్టర్ని కూడా అరేంజ్ చేస్తాము, నెట్స్ లైక్. సో ఈరోజు మేము అందరం వీటికి కొత్త విషయాలు తెలుసుకున్నాము కాబట్టి ఇంట్లో పేరెంట్స్కి, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది షేర్ చేసి వాళ్ళకి మంచి ఒపీనియన్ షేర్ చేసి వాళ్ళకి మంచి చెప్తామని తెలుపుతున్నాను. ఇది మా ఉద్దేశం. కమల్ బర్డ్ ఫెస్టివల్ జరుపుతున్నాము. సో దాని సందర్భంగా మేము ఏంటి అంటే ఇక్కడ స్కూల్ పిల్లలకి మనకి బర్డ్స్ గురించి, పక్షుల గురించి అవగాహన తెలియజేయడం జరుగుతుంది. అంటే బర్డ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని పిల్లలకి ఇప్పటి నుంచి అవగాహన తెలియజేయాలని ఉద్దేశించి మేము ఈ పిల్లలతోని ఇక్కడ గాంధారి వనంలో మేము ఈ బర్డ్ వాక్ చేయడం జరుగుతుంది. పిల్లలకి
ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, వాటితో యాక్టివిటీస్ చేస్తున్నాము, డ్రాయింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ గురించి, వాటి ఫుడ్ హ్యాబిట్స్ గురించి, ఇంకా ఆ బర్డ్స్ ఉండే ప్లేసెస్ గురించి మేము పిల్లలకు తెలియజేస్తున్నాము. సో ఏంటంటే పిల్లలకు కూడా నేచర్ గురించి, బర్డ్స్ గురించి అవగాహన తెలియజేయడమే ఈ కవాల్ బర్డ్ ఫెస్టివల్ యొక్క ఉద్దేశం. అంతే. మన మంచిర్యాల అటవీ శాఖ మరియు WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్స్ మన సంస్థ వారి ఆధ్వర్యంలో మనకు ఈ పర్యావరణంలో తిరుగుతున్న వివిధ పక్షులు, వాటి మీద విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ పక్షులు, వాటిలో క్షీరదాలు అంటే గుడ్లు పెట్టేవి అంటే కొన్ని పక్షుల మీద పిల్లలకు చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ బర్డ్స్ మనకు ఎన్విరాన్మెంటల్లో వాటి పాత్ర ఏంది, వాటిని వివరించడానికి అంటే ఇప్పటి నుంచి మన పిల్లల ఈ విద్యార్థి దశ నుంచే తెలుసుకుంటే మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి వీలుంటుందనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.